టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోవడానికి తాను పడిన కష్టాల గురించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వివరించారు. అందుకు తాను ఎంత కష్టపడింది ఆయన భీమవరం పర్యటనలో వివరించారు. టీడీపీతో పొత్తుకు బీజేపీ నాయకులను ఒప్పించేందుకు చేసిన ప్రయత్నంలో తాను ఎంతో నలిగిపోయానని ఆయన చెప్పారు. రెండు చేతులు జోడించి దండం పెట్టి టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని తాను బీజేపీ జాతీయ స్థాయి నాయకులను అడిగినట్లు ఆయన తెలిపారు. బీజేపీ జాతీయ నాయకులతో ఎన్ని చివాట్లు తిన్నానో ఎవరికీ తెలియదని ఆయన అన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచి తీరుతుందని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ఏదేమైనప్పటికీ వైఎస్ జగన్ మీద కక్షతో చంద్రబాబును గెలిపించాలని పవన్ కళ్యాణ్ చాలా కాలంగా చెమటోడుస్తున్నారు. బీజేపీ నేతలతో తిట్లు తినడం పవన్ కళ్యాణ్ కు పెద్ద విషయమేమీ కాదు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ జాతీయ నాయకులు తొలుత ససేమీరా అన్నట్లు వచ్చిన వార్తలు నిజమేనని పవన్ కళ్యాణ్ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఓట్లు చెల్లకుండా ఉండాలని చెప్పిన ప్రతిపాదనకి ఎంత నలిగిపోయారో నా ఒకడికి తెలుసు. ఈ రోజున అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏదన్నా అవుదాం కానీ దాన్ని ఓటు అందరూ బలంగా ఉన్నారు. ఈ రోజున ఈ బలానికి కారణం నేను పడ్డ మామూలు నలుగుడు కాదు. దీనికి ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు. అన్ని చీవాట్లు తిన్నాను. నేను ఒకటే రెండు చేతులు పెట్టాను. సార్ మా రాష్ట్రం సార్, ప్లీజ్ సార్ ప్లీజ్. అయితే పవన్ కళ్యాణ్ ను వదులుకోవడానికి ఇష్టపడని బీజేపీ టీడీపీతో పొత్తుకు అంగీకరించినట్లు భావించొచ్చు. అయితే టీడీపీతో పొత్తుపై బీజేపీ ఇప్పటికీ ఏమీ తేల్చలేదు. ఈ విషయంపై బీజేపీ ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో కూడా తెలియదు. నిజానికి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ప్రాధాన్యత లేదు. మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో వచ్చే లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లను సాధించడానికి అవసరమైన వ్యూహరచనలో బీజేపీ జాతీయ నాయకులు నిమగ్నమై ఉన్నారు. తమకు బలం ఉన్న కర్ణాటక రాష్ట్రంపై కూడా ఇంకా దృష్టి పెట్టలేదు. ఆంధ్రప్రదేశ్ గురించి వారు ఎప్పుడు ఆలోచిస్తారో కూడా తెలియని పరిస్థితి. ఎన్నికలు పూర్తిగా దగ్గరయ్యే వరకు లాగుతారా అనేది కూడా చెప్పలేం.